అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా, మీనరాశి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? బాగుపడే రాసుల్లో ఈ మీనరాశి ఒకటి అనమాట. ఈ గురు మార్పు వల్ల ఇంతవరకు గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు. ఆ గురుడు 4వ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన సకల కష్టాలు పెడుతున్నాడు. ఉద్యోగాలు పోగట్లేదు, అదొకటి సంతోషం. అర్ధాష్టమ గురుడు జాబ్ ఇన్సెక్యూరిటీని కలిగించలేదు. సెక్యూర్డ్, their jobs are secured. Promotions, they will get promotions now. జనవరి 2 నుంచి 2026 సంవత్సరం లోపల వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేశారు. ఈ సంవత్సరం అంతా కూడా 2026 అంతా ఇప్పుడు ప్రమోషన్స్, దే కెన్ yield the crops. అలాగే రైతులు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళు ఇప్పుడు పంటను మంచిగా ఆస్వాదించవచ్చు. అండ్ రోజు కూడా చదువుకి వెళ్ళండి రా అంటే, అర్ధాశ్రమ గురుడు కదా, స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్లకుండా అబ్సెంట్ లైఫ్ చేసుకుని పార్కులమ్మట లవర్స్తో కూర్చొని సినిమాలు ఐమాక్స్లని వీళ్ళని వాళ్ళని మేపారు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఫలితాలు వస్తాయి, పెళ్ళిళ్ళు చేస్తారు ఇంట్లో వాళ్ళు. కాబట్టి అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా దే కెన్ yield the crop. ఫ్యాక్టరీస్ పెట్టారు, ఉద్యోగాలు పోలేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి. కొత్తగా విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళంతా బయటకు వస్తారు. వాళ్ళు తమ తమ శక్తుల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ముఖంలో ఎక్కడ ఆనందం లేదు ఎక్కడికి మీనరాశి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆనందం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదో విధమైనటువంటి దుఃఖం, ఏదో సాధించలేకపోయాను అనేటటువంటి బాధ అన్నీ సాధిస్తారు. ఏలినాటి శని జరుగుతోంది. శనీశ్వరుడిని బ్యాడ్ చేసి పడేశారు ఒక్కొక్కడు. అందువలన అటువంటి శని మరి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్నా సరే గురుడిని 5వ ఇంట్లోకి పంపిస్తున్నాడు శనీశ్వరుడు. హూ ఇస్ గోయింగ్ టు డెప్యూట్ ఆల్ దీస్ ప్లానెట్స్ అది తెలియదు. శనీశ్వరుడు ఏదో అంటరాని వాళ్ళలాగా ఆయన ముట్టుకోకూడదు. శనీశ్వరుడు చెప్తే గురుడు వెళ్ళి 5వ ఇంట్లోకి వెళ్తున్నాడు. అంటే వీళ్ళ కర్మను బట్టి వెళ్ళు నాయన, వీళ్ళకి వెళ్ళి డబ్బు ఇవ్వు అని చెప్తున్నాడు. అండ్ లీడర్ అయినటువంటి రవి ఏం చేస్తాడంటే, ప్లీజ్ సిట్ డౌన్, సైలెన్స్, కూర్చోండి, అలర్ట్ చేయకుండా, ఈజ్ ద ఎవరు స్కూల్ పీపుల్ లీడర్. అంతవరకే రవి పని. హూ ఆర్డర్స్ ప్లానెట్స్ లో? సాటర్న్ ఆర్డర్స్. కాబట్టి మీనరాశి వాళ్ళకి శని అధిపతి కాబట్టి, రాష్ట్రాధిపతి కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వచ్చేస్తాయి. వీళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. భార్యాభర్తలను బ్రహ్మాండంగా చూసుకోగలుగుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం, శుభ్రతను పాటించడం. అంటే ఎల్నెట్స్ అని వెళ్ళిపోయే టైంలో మనకి గురుడు ఎప్పుడైతే 5వ ఇంట్లోకి వస్తాడో శుభ్రత పాటిస్తాం. అలాగే శుభ్రమైనటువంటి ఆలోచనలు, శుభ్రంగా ఇల్లులు కట్టుకోవడాలు. ఇల్లు లేనటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఇల్లుని ఇస్తాడు. స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇస్తాడు. ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలను ఇస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు తెలిసి ఒక 1000 మంది పండితుల్ని అందరినీ కూడా ఇంటర్వ్యూలు చేసావు నువ్వు, కానీ ఏం తెలియనట్టుగా అవునా గురుగారు, అవునా గురుగారు అంటున్నావు. అలాగే ఈ మీనరాశి వాళ్ళంతా కూడా ఏం తెలియనట్టుగా ఉంటారు, అన్నీ తెలుసు మీకు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా, మీనరాశి వారు చక్కగా పొలాలు కొంటారు. ఇంకేం కావాలమ్మా? ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి, అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. బీపీ, షుగర్ ఇలాంటివి ఏమన్నా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వల్ల బద్ధకం ఎక్కువగా ఉంటుంది, అండ్ దట్ కెన్ బి కంట్రోల్డ్. వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల భూత ప్రేత పిశాచ బాధలు రావచ్చు వీళ్ళకి. సో డ్రీమ్స్ లో కూడా ఉలిక్కి పడతారు. ఆ తర్వాత ఈ యొక్క మీనరాశి వారికి మెయిన్గా మండలాధిపత్యం వచ్చేస్తుంది. రాజకీయ నాయకులు బాగా బెనిఫిట్ అవుతారు. ఎప్పుడంటే 5 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత. రాహు మకర రాశిలోకి వచ్చిన తర్వాత లాభంలో ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి యోగాలను ఇస్తాడు.
అంటే వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని పనులు కూడా చేసుకోవాలమ్మా. ఎవరితో పడితే వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళు చెప్పే జాతకాలు లేదా బుద్ధి లేని ఇప్పుడు ప్రతి వాడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఎవరి దగ్గరికన్నా నీ జాతకం బాగాలేదు అని నేను చూడనా మామూలు ఆడి ప్రొఫెషన్ ఏంటి ఆడి ఇందులోనే గుమస్తా వాడి వాడికి ఏం సంబంధం అసలు దిస్ ఫీల్డ్ సంబంధం లేదు. నీకు ఇది రాహు 6లో యూట్యూబ్లో మహిమ అనమాట. వచ్చేసి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ దరిద్రాలన్నీ వీడికి అనుకుంటాయి. ఎవడెవడైతే ఇంటరాక్ట్ అవుతామో మనం జాతకాలు వినమంటేనే దరిద్రం కదమ్మా. నాకు ఈ కష్టాలు ఎవడైనా సరే సార్ నాకు లాటరీలో 100 కోట్లు వచ్చిందని ఎవడని చెప్తాడా? లాటరీ వచ్చిన తర్వాత ఒక్కడే చెప్తాడా? రాజకీయ నాయకుడు నాకు పోస్ట్ వచ్చింది సార్ అని కృతజ్ఞతగా ఎవడన్నా చెప్తాడా? లేదు. లేకపోతే నాకు పొలం కొన్నాను సార్ అని చెప్తాడా? అదే కష్టాలు అయితే చెప్తాడు. ఒక్క మా డీజీపీ జితేంద్ర సార్ మాత్రమే చెప్తాడు. ఎలా ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఎంతవరకు చరిత్రలో లేదు నాయన. నేనేదో చిన్న హెల్ప్ చేశాను నీకు దగ్గరుండి వాళ్ళ చేత డీజీపీకి కూడా సార్ జితేంద్ర సార్కి దగ్గరుండి నువ్వు థ్యాంక్స్ చెప్పించావు, పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిన చెప్పించిన ఏకైక వ్యక్తి నువ్వు అంటాడు నన్ను. అందువలన అలా కృతజ్ఞత మనం పొందాలి, కృతజ్ఞత ఉండాలి, చూపాలి అవన్నీ కూడా. సో ఈ యొక్క జాతకాలు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా నెగిటివ్ పీపుల్స్ చేత చెప్పించుకోవడాలు, ఎవడ పడితే వాడు వాగితే షట్ యువర్ మౌత్ అని చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాకుండా ప్రతి ఒక్కడు దొరికితే విన్న వాళ్ళకి అందరికి దరిద్రాలు పట్టుకుంటాయి. ఇది తెలుసుకోవాలా, దానికే సాధన చేయాలా. సాధన అనేటువంటిది అదే మెయిన్. ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు. మొహరంలో చూడు కొరడాలు ఎట్టేసి ఇలా కొట్టేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? పాపం పోవాలి. గురుగారు ఇప్పుడు వ్యాపారాల్లో వీళ్ళు వేరే వాళ్ళతో కలిసి వ్యాపారం పెట్టడం లాంటివి ఇటువంటివి చేయొచ్చా? అసలు వ్యాపారంలో కలిసి వస్తుందా? చేసుకోవచ్చు. వ్యాపారం బ్రహ్మాండం కలిసి వస్తుంది. లాభంలో రాహు వచ్చాడు, పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయి. అండ్ దే కెన్ డూ గుడ్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్. యాంపుల్ అవకాశాలు ఉన్నాయి, యాంపుల్ స్కోప్స్ ఉన్నాయి. సో ఫారిన్ వెళ్ళి కూడా మటన్ షాప్ పెట్టచ్చు. డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. బర్గర్లు, పిజ్జాలు, రోల్స్ బీఫ్ తో పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియా కంట్రీస్ లో ఏదైనా చేయొచ్చు. రాజకీయ సినీ రంగాల వరకే గురుగారు వాళ్ళకేంటి ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది కదా. నిత్యము కూడా వాళ్ళకి ఆనందమే. సో ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా రాహు లాభస్థితికి వచ్చాడు కాబట్టి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ధనాన్ని సంపాదిస్తారు అండ్ వెల్ సెటిల్డ్ అవుతారు. అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రమోషన్స్ వస్తాయి. టెక్నికల్ టీమ్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ సాలరీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అట్లా అన్ని రకాల గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది. గ్రోత్ అనేది మీనరాశిలో బాగా ఎక్కువ కనబడుతుంది. గురుగారు వీళ్ళ ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి సోరియాసిస్, చర్మ వ్యాధులు, డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జుట్టు ఊడిపోవడాలు ఇలాంటివి ఉంటాయి. సో వీటికి మెడికేషన్ చేసుకోవడము, అలాగే ఎక్కువగా మనం ఆలోచించకుండా ఉండడము అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడము. సో డైటింగ్ మీద వీళ్ళు కొంచెం శ్రద్ధ చూపించి బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం దూరంగా ఉండడం వల్ల డ్రగ్స్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ అండ్ స్మోకింగ్ అడిక్షన్ లైక్ దట్ ఏ వ్యక్తులైతే దేనికైతే అడిక్ట్ ఉన్నారో దాన్ని వదిలేసుకోవడం వల్ల మనకి లివర్ అవనియండి, కిడ్నీలు అవనియండి, ఇవన్నీ కూడా మంచిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మనం ప్రయత్నపూర్వకంగా మనం ఇవి మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవాలి. సో ఆర్ఎల్స్ వినకపోతే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి సీరియస్గా అయ్యి కొంచెం ప్రాబ్లమ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, కిడ్నీ డయాలసిస్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి, లివర్ ఇంప్లాంటేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? వినాయకుడికి చేసుకోవాలా. అందువలన వీరికి అందరికీ కూడా కేతువు బాగుండలేదు కాబట్టి మరి గురు కేతువుతో డిసెంబర్ 5, 2026 సంవత్సరం నుంచి కలుస్తాడు. పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా కలిగిస్తాడు కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నడుపుని 7 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి. అలాగే చక్కగా ఒక రావి చెట్టుని మంచిగా పెంచాలి, బయట వేసి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రావి చెట్టుకు నీళ్లు పోయడం, ఇలాంటి చాలా సీరియస్ సాధన చేయాలి. దైవ సాధన అంటే దీపం పెట్టేయడం, ఏదో యాంత్రికంగా మెకానికల్గా వెళ్ళిపోవడం, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ సాధన.
ప్రతి ఒక్కళ్ళు ఏమండి నాకు యక్షిణి విద్య నేర్పిస్తారండి, దశమహా విద్యలు నేర్పిస్తారండి అని ఫోన్ చేస్తారు. అసలు దానికి రిక్వైర్మెంట్ ఏంటి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, నువ్వు నీ గురువు ఎవరు, ఎంతకాలం చేస్తావు, డిసిప్లిన్ ఉందా లేదా చెక్. అడిగామంటే కోపం వాళ్ళకి, టపక్ మన ఫోన్ పెట్టేస్తారు. అంటే గురువు ఫస్ట్ టెస్ట్ చేయాలి, వాడు ఎంతవరకు తిట్టి పడేయాల, అంతవరకు వాడు నిలబడతాడో వాడికి వస్తుంది దేవత. సో ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక సాధనంలో వినాయకుడికి కూడా లడ్డూలు పెట్టి చక్కగా కుడుములు పెట్టి ఆరాధన చేయాలి. ధూమావతి అమ్మవారి యొక్క మంత్రము, ఆమె యొక్క మంత్ర జపము, ఆమె యొక్క హోమము, ఇవన్నీ కూడా చేసుకుని చక్కగా అనాథలకి, పేదవారికి, వికలాంగులకి, సాధువులకి ఇవన్నీ చేయాలి. ఉత్తుత్తు పూజలు చేసే వాళ్ళు లక్షల మంది ఉంటారు, దాన ధర్మాలు అస్సలు చేయరు. అట్లాంటి వాళ్ళకి దేవత తోలు తీసేస్తుంది అనమాట, లాంగ్ రన్ లో కనబడకుండా తీసేస్తుంది. ఇవన్నీ చేస్తే అప్పుడు సాధిస్తారమ్మా. ఖచ్చితంగా గురుగారు, అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.